నమస్తే. ప్రెసెంట్ మనం గాంధీ భవన్లో ఉన్నాం. సో రీసెంట్గా చూసుకుంటే ఎన్నికలు నెక్స్ట్ వచ్చే ఎంపీ ఎన్నికల పైన ఇప్పుడు బీఆర్ఎస్ కసరత్తు చేస్తుంది చెప్పుకోవచ్చు. సో చాలా వరకు చూసుకుంటే ఇటు కాంగ్రెస్ పైన అంటే మాటలు వర్షం కురిపిస్తుంది. సో రీసెంట్గా చాలా చూసినాం మనం, కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళందరూ కాంగ్రెస్ పైన ధ్వజమెత్తుతూ దీనిపైన మాట్లాడడానికి మనతో రోహిన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా చూస్తారు? రీసెంట్గా చూసుకుంటే కాంగ్రెస్ పైన కేటీఆర్ చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. సో దాన్ని మీరు ఏ విధంగా తిప్పకూడదు? రాష్ట్ర ప్రజలకు అందరు కూడా తెలుసు, గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసిన దుర్మార్గాలని అన్ని ప్రజలు కూడా ఎండగట్టి వాళ్ళకు ప్రతిపక్షంలో కూర్చోబెట్టిర్రు. అయినా కానీ కూడా కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నాడు. అక్కసుతోటి ఓర్వలేని గుణంతో మా ముఖ్యమంత్రి గారి మీద ఏందేందో మాట్లాడుతున్నాడు. అసలు ఆయన స్థాయి మా ముఖ్యమంత్రి మీద కమెంట్ చేసే స్థాయే కాదు. ఎందుకంటే కేటీఆర్ అనే వ్యక్తికి ఒక కేసీఆర్ అనే స్టాంప్ తోటి కేటీఆర్ అనే మనిషిని గుర్తుపడతారు. రేవంత్ రెడ్డి గారు ఒక జెడ్పీటీసీ, ఒక ఎంపీటీసీ, ఒకసారి ఎమ్మెల్సీ, 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ, ఒకసారి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్కి ఉన్నదా? ఆయనకు పిచ్చిలేసినట్టున్నది. రాష్ట్ర ప్రజలందరూ కూడా అదే అంటున్నారు. ఏంటంటే కేటీఆర్ని తీసుకుపోయి ఒకసారి మెంటల్ హాస్పిటల్లో చెక్ చేయించాలనుకుంటున్నారు. ఎందుకంటే ఆయనకు ఒకసారి పవర్ పోగానే ఒక మెంటల్ షాక్ కలిగింది ఆయనకు. కాబట్టి ఆయన ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. గత 10 సంవత్సరాల నుంచి మీరు ఎప్పుడన్నా కేటీఆర్ని ఆటోలో బస్సులు ఎప్పుడన్నా తిరగంగా చూసిరా? ఇవాళ సడన్గా ఆటోలు బస్సులు గుర్తుకొచ్చినాయి అంటే వాళ్ళకు రేవంత్ రెడ్డి గారు ఆకాశం నుంచి భూమి మీదకి వాళ్ళని దింపిండు. కాబట్టి మీరు ఫస్ట్ భూమి మీద తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని ఏమైనా మాకు సలహా సూచనలు ఏమైనా ఇవ్వగలిగితే ఇవ్వగాని ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇంకొకసారి మా కార్యకర్తలు ఇంకా చూస్తూ ఊకోరు, బాగుండదు కేటీఆర్ అని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. ఇంకోటి చూసుకుంటే ఇది 317 రద్దు చేయాలని చెప్పేసి నిన్న చూసుకుంటే నర్సింగ్ వాళ్ళు కూడా స్ట్రైక్ చేయడం జరిగింది. సో అది రద్దు చేసే యోచనలు ఉందా? ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కటి కూడా నిన్న మెడికల్ అండ్ హెల్త్ దాని మీద కూడా సమీక్ష చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు 36 డిపార్ట్మెంట్ల మీద డైలీ సమీక్ష చేస్తుండే. కేసీఆర్ 10 సంవత్సరాలలో ఎప్పుడన్నా ఈ డిపార్ట్మెంట్లన్నీ రివ్యూ చేసిండని నేను అడుగుతున్నా. ఒక్కసారి కూడా ఆయన సెక్రటరీకి వచ్చేది లేదు, అసలు రివ్యూలు లేవు, అసలు అధికారులతోటి సమన్వయం లేదు. అధికారులను చూసింది కదా మొన్న హెచ్ఎండిఎల్ నుంచి ఎంఐయుడి డైరెక్టర్ని పట్టుకుంటే 1000 కోట్లు దొరికినాయంట. సో ఒక్కొక్క అధికారి 1000 కోట్లు సంపాదించిండంటే ముఖ్యమంత్రి గారు ఏ స్థాయిలో సంపాదించింది అనేది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ శాఖ ఉన్నదే కేటీఆర్ దగ్గర. సో కేటీఆర్ గారు ఎన్ని కోట్లు సంపాదించింది అనేది దీంతో మనకు అవగాహన వస్తుంది, అంచనా వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు నిర్దిష్టమైన ఆరోపణలు చేసినాం. మీరు 1,00,000 కోట్ల కుంభకోణాలు చేసిండ్రు, మీరు ఆస్తులు పెంచుకున్నారు కానీ తెలంగాణ ఆస్తి మొత్తం తరగగొట్టిండ్రు. కాబట్టి ప్రజలందరూ కూడా మీరు కొట్టినా కానీ కూడా సిగ్గు లేకుండా ఇవాళ కేటీఆర్ మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో వాళ్ళకి ఒక్క సీటు తెచ్చుకొని అయినా సరే ముఖ్యమంత్రి గారి మీద మీరు విమర్శ చేసే స్థాయి నీకు వస్తుంది కేటీఆర్. కాబట్టి ఒక్క సీటు గెలిచే ప్రయత్నం చేసుకో, గెలిచిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడే స్థాయి నీకు వస్తుందో లేదో అసలు అవగాహన తెచ్చుకోమని చెప్పి నేను కేటీఆర్కి సూచనిస్తున్నాను. ఇంకో ప్రతిపక్షంతో కీలక వాదన ఏమొస్తుందంటే కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు ఒకటే అని చెప్పేసి వస్తుంది. ఎందుకంటే రీసెంట్గా బండి సంజయ్ కూడా ఒక దాంట్లో ఏం చెప్పారంటే మనం ఇద్దరం ఫస్ట్ మాట్లాడుకుందాం, తర్వాత బీఆర్ఎస్ ముందు బొంద పెడదాం, తర్వాత మనం ఇద్దరం కొట్లాడదాం అనే వాదనలు కూడా ఉన్నాయి. మీకు ఒక మాట చెప్తా, ఆ బండి సంజయ్ మొదటి నుంచి కూడా తొత్తురు మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు ఆయనకే తెలియదు. కాబట్టి ఆయన ఉన్న మంత్రి మన అధ్యక్ష పదవి కూడా వీకేసి ఆయన పడేసిండు ఆ పక్కకు. జాతీయ స్థాయిలో బీజేపీ కాంగ్రెస్ ఎప్పుడన్నా దోస్తాన్ని ఉంటుందా? ఈ పిచ్చోళ్ళు పిచ్చి మాటలు మాట్లాడి ఏదో వాళ్ళ మిత్రులైన టీఆర్ఎస్కి ఏదన్నా బెనిఫిట్ అవుతుందేమో అని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడుతున్నాడు. కానీ వాళ్ళకు మాకు అసలు పొంతననేది ఉండదు. రైల్వే లైన్లలో 2 పట్టరీలు ఉంటాయి చూసినావా, అవి ఎప్పుడు కలుసుకో. కాబట్టి బీజేపీ కాంగ్రెస్ అనేది ఎప్పుడు కూడా కలిసి సమస్యనే లేదు అది. కాబట్టి ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఇట్లా మాట్లాడితే టీఆర్ఎస్కి ఏమో 4 ఓట్లు ఎక్కువ వస్తాయని చెప్పేసి సంజయ్ గారు వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్లు అయిన మోడీ, అమిత్ షా చెప్పిన సూచనల ప్రకారం ఏమైనా స్టేట్మెంట్లు ఇస్తున్నాడేమో. కానీ అది పూర్తిగా ఖండిస్తాం. మాకు అసలు మాకు సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది. మా రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో మేము 12 నుంచి 14 ఎంపీ సీట్లు గెలుస్తామని చెప్పేసి ఏ విధంగానైతే ఆయన చెప్పిండో అదే విధంగా మేము 12 నుంచి 14 సీట్లు గెలుస్తాం. సో రీసెంట్గా చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఇంద్రవెల్లిలో సభ జరుగుతుంది. సో దానిపైన ఎలా కసరత్తు చేస్తారు? కసరత్తు ఏముందండి, రాష్ట్ర ప్రజలందరూ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి మీటింగ్ ఇంద్రవల్లిలో పెట్టినాం. ఆ రోజు ఆయన పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా ఇంద్రవల్లిలో మొదటి మీటింగ్ పెట్టినాం. బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. దానికి రెట్టింపు ఉత్సాహంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఇంద్రవల్లికి రాబోతున్నారు. ఇంద్రవల్లి సభ అనేది మళ్ళా ఒక హిస్టరీలో రాసుకునే విధంగా మీటింగ్ జరగబోతున్నది.
ముఖ్యమంత్రి గారు గత 2 నెలల నుంచి మేము చేసిన పనులన్నీ కూడా ఆ రోజు ఆ మీటింగ్లో వివరించబోతున్నారు. ఈరోజు సుమారు 11 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు పెట్టినప్పటి నుంచి వాళ్ళు బస్సులలో తిరిగినరు. ఈరోజు 2 ఎకరాలకు 4 ఎకరాల లోపల ఉన్న రైతులకు అందరికీ కూడా రైతు బంధు కూడా వాళ్ళ అకౌంట్లలో పడ్డాయి. ఇవన్నీ తెలుసుకొని మాట్లాడు కేటీఆర్. నువ్వు ఈరోజు నీలాక భూస్వాములకు మీ అయ్యకు ఒక 100 ఎకరాల భూమికి రైతు బంధు రాలే, కానీ 2 ఎకరాలకు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి అందరు కూడా రైతు బంధులు వచ్చినాయి. సో సుమారు 90% జనాలకు 5 ఎకరాల లోపల ఉన్న ప్రజలకు అందరు కూడా రైతు బంధు వచ్చింది. మీ నాయన లేక 100 ఎకరాలు 150 ఎకరాలు ఉన్న దానికోసం రైతు బంధులు ఇవ్వలే, ఇంకా వాళ్ళకి అవసరం లేదు. 20 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు అవసరమా? కాబట్టి నేను చెప్తున్నా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకు అవసరం కాబట్టి ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. మొత్తం ఖజానంతా కూలగొట్టినావు కదా నువ్వు. ఖజానాలో మళ్ళీ డబ్బులు సమకూర్చాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారిదే. నీవు చేసిన 6,70,000 కోట్ల అప్పు కట్టాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారిదే. ఈరోజు దళిత బంధు ఇవ్వాలన్నా, రైతు బంధు ఇవ్వాలన్నా, ఉచిత ఆర్టీసీ బస్సు మేమిచ్చిన 6 గ్యారెంటీలకు కూడా మేమే నిధులను సమకూర్చుకుంటాం. బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తున్నారు. ప్రజలందరూ కూడా ఆనందంతో ఉన్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం చూసుకుంటే వెలమ దొరలది ఉండి ఇప్పుడు రెడ్ల ప్రభుత్వం వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి సంబంధించి అన్ని వర్గాలు కూడా రెడ్లకే ఇస్తున్నారు అనే టాక్ నడుస్తుంది. సార్ ఇప్పుడు రాష్ట్ర స్పీకర్ ఎవరు సార్? గడ్డం ప్రసాద్ ఏ సామాజిక వర్గం? నేను ఇంకొక విషయం చెప్తున్నా, ఉప ముఖ్యమంత్రి ఏ సామాజిక వర్గం? ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏ సామాజిక వర్గం? ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు ఏ సామాజిక వర్గం? ఈరోజు ముఖ్యమంత్రి గారి ముఖ్య సలహాదారులలో కూడా ఈరోజు ఎవరెవరికి ఇచ్చిండు ఆయన? ఒక మల్లు రవి గారికి ఇచ్చిండు, ఒక హర్క వేణుగోపాల్ గారికి ఇచ్చిండ్రు, ఒక వేం నరేందర్ రెడ్డికి ఇచ్చిండు, ఒక షబ్బీర్ అలీ గారికి ఇచ్చిండ్రు. దీంట్లో అందరు కూడా సమన్యాయం చేస్తలేరా? సామాజిక న్యాయంతో రేవంత్ రెడ్డి గారు పరిపాలన అందిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు వాళ్ళ లేక కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత, సంతోష్, వినోద్ రావు, దయాకర్ రావు ఇట్లా అందరు రావులకు ఇయ్యలే. మీరు చూడండి, పరిపాలన అంటే ఒక కుటుంబ పాలన నడిచింది. ప్రగతి భవన్ నుంచి లేకపోతే ఫామ్ హౌస్ నుంచి పరిపాలన నడిపించిండ్రు, ఒక దొరల గడి నుంచి పరిపాలించిండ్రు. ఈరోజు ఏ ప్రగతి భవన్, ఏ కోటనైతే కేసీఆర్ నిర్మించుకున్నాడో అది ఒక దళిత బిడ్డ బట్టి విక్రమార్క గారికి ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ఆయన స్వయాన ఆయన చిన్న ఇంట్లో ఆయన ఉంటున్నాడు. అది మా ముఖ్యమంత్రి గారి ఇంటిగ్రిటీ. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నీ లెక్క కంచెలేసుకొని ప్రగతి భవన్లు ఉండలేడు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు నీ కోసం ట్రాఫిక్లు గంటలు ఆపుతుండే, ఈరోజు ఆ ట్రాఫిక్లోనే తిరుగుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన సీఎంగా ఉంటే ఆయన 16-15 వెహికల్స్ ఉండే, ఈరోజు మా ముఖ్యమంత్రికి 9 వెహికల్సే ఉన్నాయి. నీ లేక 20 ల్యాండ్ క్రూజర్లు కొనలే, ఆయన పాత ల్యాండ్ క్రూజర్కి కలర్ వేసుకుని నడుపుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ప్రజలకు అందరికీ తెలుసు, ఈ పిచ్చి డొల్లగాళ్ళు, ఈ డ్రామారావు గారి మాటలు, ఆ ట్రింగ్ రావు మాటలు ఎవరు పట్టించుకునే ప్రసక్తి లేదు. ప్రజలకు అందరికీ తెలుసు. ప్రజలందరూ కూడా చాలా తెలివితోటి వాళ్ళు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్లో వాళ్ళకి ఇంకా కూడా బుద్ధి చెప్పబోతున్నారు. సో ఇది రోహిన్ రెడ్డి గారు అంటున్న మాట ఏంటంటే, ఇటు చూసుకునే వాళ్ళు కేవలం కాంగ్రెస్ పైన దుమ్మెత్తి పోస్తున్నారని చెప్తారు. సో ఇటు ఇంద్రవెల్లిల సభ కూడా నెక్స్ట్ టైం ఇటు భారీ ఎత్తున ఒక బంపర్ మెజార్టీతో సభ జరుగుతుంది అక్కడ. అండ్ ఇటు చూసుకుంటే మళ్ళీ ఇటు రేవంత్ రెడ్డి అందరికీ సమన్యాయం చేసి, ఏదైతే రెడ్డి సామాజిక వర్గం అలాంటిదో అలాంటివి కాకుండా ప్రతి ఒక్కరికి సమన్యాయం చేసి వచ్చిన రేవంత్ రెడ్డి అసలు ఆ దిశగా పనిచేస్తున్నారని చెప్పేసి రోహిన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. సో గాంధీ భవన్ నుంచి వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాణా ప్రతాప్, హైదరాబాద్.